రాజధాని నిర్మిస్తానంటూ చంద్రబాబు చెప్పేవన్నీ సొల్లు కబుర్లే అన్నారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. పొలాల్లో రాజధాని కడతానని చంద్రబాబు ఎలా చెప్తారని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిని చంద్రబాబు రాజధాని చేశారని విమర్శించారు. ప్రజలకు మేలు చేయాలని ఆలోచించే వ్యక్తి జగన్ అయితే అభివృద్ధిని సంక్షేమాన్ని అడ్డుకునే వ్యక్తి చంద్రబాబు అన్నారు కొడాలి నాని. మే నెలలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. సూర్యుడు తూర్పును ఉదయించకుండా పడమరనైనా ఉదయిస్తాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలో ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ రాష్ట్రం ఉన్నటువంటి పొలిటీషియన్స్కి ఎవరికి లేవు. చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఏడుతూ ఉంటాడు. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటూ పోయేది, ఆయన అయితే ఎట్టగొట్ట మేనేజ్ చేసేవాళ్ళం. ఆయన చచ్చిపోయి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఈ పనికిరానటువంటి ఈ అల్జిమర్స్ జబ్బు వచ్చి తలకాయ బుర్ర పనిచేయనటువంటి వెధవులంతా కలిసి కోర్టుకు పోయి స్టేలు తీసుకొచ్చి నువ్వు ఇక్కడే రాజధాని కట్టంటాడు. ఏంటి పొలాల్లో రాజధాని కట్టేది? రాజధాని రైతులు త్యాగాలు చేశారంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి గొడ్లవల్లలో ఎకరం ఎంత ఉంటుంది? ఒక 25 లక్షలు ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుందా? 30 లక్షలు ఉంటుంది. మనం కూడా ఇచ్చేద్దాం ఒక 33,000 ఎకరాలు. చంద్రబాబు నాయుడు చెబుతాడు దాని అంతటికి అదే అభివృద్ధి చెందుద్దంట. ఈయనంట దానికి ఒక స్కీమ్ పెట్టేదంట. ఆ ల్యాండ్ వాల్యూలు పెరిగిపోతే దాని అంతటికి అదే అయ్యే అమ్మేసి అదే కట్టేయచ్చు అంట. మేము కూడా ఇచ్చేస్తాం, మా మండలంలో ఒక మండలం ఇచ్చేస్తాం. మనకు కూడా 25 ఎకరాలు 5 లక్షలు పెట్టి పొలం ఇస్తే 1250 గజాలు ఇస్తాడు. గజం ₹1,00,000 అమ్మితే మనకు కూడా 12.5 కోట్లు వస్తుంది. రారా బాబు నువ్వు వచ్చి మా గొడ్లవల్లేరు మండలం కూడా తీసుకెళ్ళిపో, కట్టే ఇక్కడ రాజధాని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ రాజధాని పెట్టుకుంటే అక్కడ సంపద వస్తే ఆ సంపద ఇంకా ప్రజలకు ఖర్చు పెట్టవచ్చు అని చెప్పి 2,50,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లో వేసాడు జగన్మోహన్ రెడ్డి గారు 120 సార్లు బటన్ నొక్కి. అదే దుర్మార్గుడు అయితే ఏం చేసేవాడు తెలుసా? 1000 సార్లు నొక్కేవాడు బటన్. 2,57,000 కోట్ల రాజధాని రైతుల అకౌంట్లో వేసేవాడు. 33,000 మంది అకౌంట్లకు వెళ్ళిపోయాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది అకౌంట్లకి జగన్మోహన్ రెడ్డి గారు 2,57,000 కోట్ల రూపాయలు పంపిస్తే ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఇదే బీజేపీ అక్కడ ఉన్నటువంటి 33,000 మంది చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులకి బటన్ నొక్కి ఈ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి ఆస్తులు కోటాను కోట్ల రూపాయలు పెంచుకోవడానికి అవకాశం కల్పించాడు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా అయినా ప్రభుత్వ పరంగా అయినా ఈ రాష్ట్రానికి ఎలా సంపద సృష్టించాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని ఏ టు జెడ్ తెలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ ఏం వ్యాపారాలు చేశాడు సంపద సృష్టిస్తాకి? చంద్రబాబు అంటే కనీసం దొంగ రిటేజ్ పెట్టి ఆ డబ్బు ఈ డబ్బు పెట్టి లక్షల కోట్లు వేసి ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఈయన ఎలా సంపద సృష్టిస్తాడు? 25 సీట్లు తీసుకుని దాంట్లో 2, 3, 4, 5 గెలుస్తాడు.